మొన్న సాయంత్రం మనం ఒక టాక్ చేసుకున్నాం చిన్నమ్మ గురించి. ఎంతోమంది భూమి మీద ఆధ్యాత్మికవేత్తలు వచ్చారు, కానీ ఆధ్యాత్మికతని వ్యాపారం చేసి భ్రష్టు పట్టించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి సేవా గీవా అని పేరు పెట్టారు. అట్లాంటి వాళ్ళతో మనకు సంబంధం లేదు, నాకు అసలే సంబంధం లేదు. ఆధ్యాత్మికత అంటే నీ జీవితాన్ని జీవితంగా జీవించడం, అట్లా జీవిస్తూ ఉండగా వేరే వాళ్ళకి ఏదో ఒక స్పృహ కలగడం, అట్లా వాళ్ళు జీవించేసడం తప్ప ఏదో ఒక పద్ధతినిచ్చి బలవంతాలు చేసి రకరకాల అనుష్ఠానాలు నేర్పించి అట్లా కాదు. సరే, అట్లా చెప్పినప్పటికీ సమాజం అలాగే పోతుంటుంది, సమాజం అలా చేసుకొని పో. కానీ ఈ చిన్నమ్మ అనే జీవితం, నేను మొన్న మురళివారింటికి వెళ్ళినప్పుడు రాధ వాళ్ళ పుస్తకం చూపించారు. ఆమె ఒక భంగిమ చూపించారు, ఆమె కూర్చున్నది కనిపిస్తుందా, మొన్న చూపించినది మళ్ళీ పెడదాం. ఈమె బతుకున్నప్పుడు ఫోటో తీయనీయలే, ఎందుకంటే వద్దన్నది అంతే. మరి ఈ ఫోటో ఎక్కడ? చనిపోయిన తర్వాత తీసారు ఇది. ఆమె చనిపోయిన తర్వాత కూర్చోబెట్టి తీశారు ఇది. మామూలు డేంజరస్ పీపుల్ కాదు. స్పిరిచువాలిటీని సరిగ్గా అర్థం చేసుకోవడం ఎలా ఉంటుంది తెలుసారా? ఒక చిన్న పిల్లవాడిలాగా. చాక్లెట్ కావాలంటే చాక్లెట్ కావాలంతే, అంతే. నాకు ఎదురొస్తుంటే ఎదురొస్తుంది అంతే. వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు, లేదా వాడు ఏం చేస్తాడో వాడికి తెలిసేమో. వీ డోంట్ నో వాట్ ఈజ్ ఇట్. సో చిన్నమ్మ జీవన విశేషాలన్నీ ఇందులో ఉన్నాయి, ఒక 3 పేజీలు. అంటే ఎవరో డాక్యుమెంట్ చేశారు. ఎప్పుడు 1911 అంటే 1911 నుంచి 1952 వరకు అసలు ఆమె జీవితంలో ఏం చేస్తూ వచ్చిందని ఒక డాక్యుమెంట్ చేస్తూ వచ్చారు. అంటే అంత వినూత్నమైన ఆమె గృహస్థే. కానీ ఇప్పుడు అంటారు కదా, ఇప్పుడు నాకు ఎవడో ఒక కామెంట్ పెట్టాడు, మీరు పెళ్లి చేసుకున్నారు ఇంకా ఏమేమి చేస్తారు అంటే, నా పాపని నేనే పోతానని మెసేజ్ పెట్టాను. అంటే ఇదేం పోయింది? అరే బాబు, ఆ సమయంలో పెళ్లి చేసుకుని అనడానికి కారణం, నేను పెళ్లి చేసుకోవడానికి కారణం 2 ఒకటే. నీకు అనిపిస్తుంది చేసుకున్నట్టు, ఆ థాట్ తీసేసినాక అంతే. రెండోది, నేను పెళ్లి చేసుకోనని చెప్పినప్పుడు వేరే వాళ్ళతో ఉండి పెళ్లి వేరే వాళ్ళని చేసుకుంటే నువ్వు అట్లా అనొచ్చు, మాట మారుస్తున్నట్టు. ఇది అంటే ఊరికే విమర్శించాలి కాబట్టి విమర్శించే వాళ్ళ గురించి మనం చెప్పుకోవద్దు. కానీ ఈమె చిన్నమ్మ జీవితం అందులో వృత్తి మార్పులని చదివారు. నేను కొన్ని చదువుతా, నిజంగా దిమ్మ తిరిగిపోయే లైఫ్ రామెది. రమణ మహర్షి ఎట్లాంటి స్థితిని అనుభవించిండో ఆమె అట్లాంటి స్థితిని అనుభవించింది. చూసే వాళ్ళకి కాంట్రడిక్షన్స్ కనిపిస్తాయి, నాకు కనిపిస్తలేవు. అలాగే ఉంటుంది లైఫ్. ఇప్పుడు విధి అయిన సత్యము, శాంతము, దయ, ధర్మము, ఓర్పు, జ్ఞానము, అపరిగ్రహము, అహింస అను గుణాలతో నడుచుటే తను తెలిపే మార్గం అని అమ్మకు తెలిసిపోయింది 1911లో. విన్నావా నవీన్? అట్లా తెలిసిపోయింది అంతే. అట్లా తెలిసిపోయింది. ఇంకా తర్వాత తనకి ఏ దోషం లేదని తెలిసిపోయింది. తను అట్లా ఉండటం మొదలుపెట్టింది. ఇంకా అపరిగ్రహం అంటే తనది కానీ దాన్ని తీసుకోకపోవడం, నిరంతరం శాంతంగా ఉండడం, ఏదన్నా చెప్తే పరిపూర్ణంగా చెప్పడం, ఏదైనా చేస్తే పరిపూర్ణంగా చేయడం, లేదా ఊరికి అట్లా మౌనంగా ఉండడం అంతే. ఇప్పుడు ఈ ప్రాపంచిక విషయాలు తీసి పక్కన పెడితే అందరు మనుషులు చేసే కార్యక్రమమే అది. మనం ఏదో సంస్థ గింత పరిగెట్టి ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది. జస్ట్ ఇమాజిన్, ప్రపంచం పీకిందనుకో, ఎగ్జాక్ట్లీ ఇదే కాన్వర్జేషన్ కెమెరా లేకుండా ఒక 1000 ఏళ్ల క్రితం జరిగితే నీకేముంటుంది రా పని? అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నావు, ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నావు. అందులో మార్పు లేదు. అప్పుడు మంచి భోజనం చేయాలనుకున్నావు, ఇప్పుడు మంచి భోజనం చేయాలనుకున్నావు. ఇందులో ఏ మార్పు లేదు. అప్పుడు ఒక మంచి సాంగత్యాన్ని కోరుకున్నావు, ఇప్పుడు ఒక మంచి సాంగత్యాన్ని కోరుకున్నావు. దానికి ఏ మార్పు లేదు. అప్పుడు మంచి నిద్ర, ఇప్పుడు మంచి నిద్ర, అప్పుడు మంచి భావప్రాప్తి, ఇప్పుడు మంచి భావప్రాప్తి. సో ఇవి ఎప్పటికీ మారవు. ఇది సనాతనము, నిత్య నూతనము అండ్ వెరీ డైనమిక్. ఇది ఒకటి అయిపోయింది కదా. మళ్ళీ 1911లో చింతకాయ మొదట గుల్ల, ఆ తర్వాత గుజ్జు, ఆ తర్వాత గింజ అవుతుందా లేదా? అయినప్పటికీ అంతా ఒకటే ఉంటుంది. అట్లా చరాచర జగత్తులో ఉన్నదంతా నేనే అని తెలుసుకునేది. అట్లా అనిపించింది అంతే. ఇవన్నీ భావనలే, ఒకనొక అనుభూతి కలిగింది. ఇక్కడ విషయం, అనుభూతి కలిగిన వాడికి కలగని వాడికి తేడా ఏంటో చెప్పనా నవీన్? అనుభూతి కలిగిన వాడు అనుభూతిని అనుభవిస్తూ పోతాడు అంతే. ఇంకా అనుభూతి కలిగిన వాడు ఊరికి ఆలోచనగా నాకు అప్పుడు అట్లా అనిపించింది, ఇప్పుడు అట్లా ఏమనిపిస్తలే అంటాడు వాడు. సో అనుభూతి కలిగిందంటే ఆమె నెక్స్ట్ ఆచరణగా మారిపోయింది. ఆ తర్వాత చింతకాయ పండిన పిదప గుల్ల, గుజ్జు, గింజ వేరైనట్లు కనిపిస్తాయి, కానీ అన్నీ అందులోనే ఉంటాయి. అట్లా సచ్చిదానందమూర్తి అంటే తన మొట్టమొదటి కొడుకు పుట్టినప్పుడు నా నుంచి గింజ వేరైందని తెలుసుకుందంట. అయినప్పటికీ వాడు నేను ఒకటే, అనుకుంటే వేరు, అనుకుంటే ఒకటని తెలుసుకుని అట్లా ఉండిపోయింది. ఆ తర్వాత ఆమె ప్రాపంచికంగా ఏం సాధించాలన్న నిర్ణయం తీసుకోలేదు కదా, అందుకని పనిచేయడం ఆపేసిందంట. హాయిగా ఊరికి అట్లా కూర్చుంటుంది. మెల్లగా శక్తి విహీనం ఏర్పడ్డది.
లేచి నడవాలన్న ఆలోచన కూడా వచ్చేది కదా, ఎక్కడుందో అక్కడ హాయిగా ఉంది. అంటే ఇప్పుడు ఎవరైనా అడిగితే ఎందుకు తిరగవంటే తిరిగితే ఏమిటి వస్తుంది నీకు అంటే తిరిగితే హాయిగా ఉంటుంది. నేను హాయిగానే ఉన్నాను. నువ్వు ఉద్యోగం ఎందుకు ఉద్యోగం చేస్తే ఏమొస్తుంది? డబ్బు వస్తుంది. డబ్బు చేసిన తర్వాత నువ్వు ఇల్లు, ఆ తర్వాత ఏమిటి అంటే నేను హాయిగా ఉంటాను, నేను హాయిగానే ఉన్నాను. నెక్స్ట్ వచ్చే లైన్స్ అవుతే పిచ్చి ఎక్కుతుంది అసలు. అంటే అట్లాంటి రివల్యూషన్స్ మామూలుగా అంటే నువ్వు ఖచ్చితంగా ప్రకృతికి అనుసంధానమే జీవిస్తే ఇట్లా ఉంటుంది జీవితం. అన్కరప్టెడ్ మైండ్ అన్నట్టు. ఆ తర్వాత ఏ పనులు చేసే శక్తి లేకపోయినా తన పనులు తాను చేసుకోవాలన్న స్పృహ ఎప్పుడు కోల్పోదంటాను. తన పనులు మాత్రం ఎవరిని చేయనిచ్చే ఆవిడ కాదు. ఎవరిని మరీ బలవంతం చేస్తే చేయపోలేదంట, అది వేరే సంగతి. మూడవది, ఆ తర్వాత పుత్రిక జన్మించినప్పుడు ఆమెకు తండ్రి భావం వచ్చింది. అంటే తాను తల్లియా తండ్రి అనే ధారణ పోయింది అన్నట్టు. తాను మనిషి అని తెలుసుకున్నది అంతే. బాధ్యత ఓకే. తర్వాత నీళ్ళ మీద నడుచుట ఎంత భయము, భూమి మీద నడుచుట అంత భయము అన్న ఒక భావన కలిగిందంటే ఇప్పుడు ఎట్లయితే ఒక చెట్టు ఒక చోటు ఉండిపోయిందో అట్లా ఒక చోట ఉండిపోతే అయిపోతుంది కదా. ఈ నడవడం ఏంది, ఏదో చెప్పడం ఏంది, సాయించడం ఏంది, పక్కింటికి పోవడం ఏంది, అంతే ఎందుకు, బాగానే ఉన్నా కదా అని ఎక్కడికి కదిలేదు కాదంట. అట్లా ఇదేంది సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు ఈ భావన కలిగిన తర్వాత ఒక 7 ఏళ్ళు గడిచిపోయింది అట్లా అక్కడే హాయిగా. ఆ తర్వాత మాటకు పోటీగా మౌనం వచ్చింది. అట్లా మాట్లాడుతూ ఒకసారి మౌనం అయిపోయిందంట 1918లో. ఆ తర్వాత అంటే 1918 నుంచి సెప్టెంబర్ నుంచి 1930 వరకు మౌనం ఉండిపోయింది, మాట్లాడలేదు ఇంకా. ఇన్ని 12 సంవత్సరాలు 12 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదురా. అయితే ఈ మౌనంలో అప్పటికి కాలశక్తి పోయి నడవకుండా మూలకు పడిపోయిన ఆమె ఈ మౌనం లోపల మళ్ళీ కాలశక్తి వచ్చి మళ్ళీ పనిచేయడం స్టార్ట్ చేస్తుందంట. అంటే ఏం జరిగితే చేయనిస్తుంది అంతే తప్ప ఆమె క్రియేట్ చేయట్లే. తర్వాత అన్ని ఇండ్లు తనవి కానట్లు ఒక ఇల్లు సైతం తనది కానట్లు తెలిసింది. అట్లా తన నుంచి తానే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టుకుందంట. ఇప్పుడు ఇంట్లో ఎందుకుంటుంది, నాదనే భావనే కదా, నాదనేది ఏమీ లేదు పో, తద్వారా ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు, ఎక్కడ ఉండొచ్చు వెళ్ళిపోయిందంట ఇంటికి వెళ్ళి. ఆ తర్వాత డబ్బుని ముట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు అవసరం లేవని డబ్బు ముట్టుకోలేదంట. డబ్బు ఇస్తే తీసుకోలేదు, ఇప్పుడు నేను డబ్బు తీసుకుంటున్నా ఎందుకు, నాకు అవసరాలు ఉన్నాయి కానీ అవసరాలు మాత్రమే ఉన్నాయి కానీ దాంతో తాదాత్మ్యత లేదు. ఇది అర్థమయ్యేవాడికి అర్థమవుతుంది నేను చెప్పేది. అదర్వైజ్ వాడు అమ్మకు దొబ్బుతున్నాడు, వీడు అమ్మకు దొబ్బుతున్నాడు, పెయింటింగ్ కనిపిస్తుంది కానీ సూపర్ఫిషియల్గా చూస్తే అట్లా లోపల డబ్బు పట్ల ఏ వ్యామోహం లేదు. డబ్బు అవసరం, ఇప్పుడు నాకు శక్తి ఉంది, నాకు పెయింటింగ్ వేయాలని ఆలోచన ఉంది, లోపల ఉన్నది ఎలా తెలుస్తుంది? అది నీకు తెలుస్తుంది రండి కూడా చెప్పి. ఇప్పుడు వేరే వాళ్ళకి నన్ను చూస్తే ఒక ఫ్రాడ్స్టర్ అనిపించచ్చు, ఒక లంగా అనిపించచ్చు, అది వాడి భావన, అది వాడు మానసిక స్థితిలోనే చూస్తాడు. కొందరు చూస్తారు సత్యాన్ని, అది వేరే సంగతి. ఇప్పుడు నేను చిన్నమ్మని నేను చూసిన, చిన్నమ్మని మా అమ్మ అంటుంది, నేను అంత బాగుంది ఆమె జీవితం. తర్వాత అన్నం ఉడికింది అవసరం లేదు, పలహారాలు తింటే సరిపోతుంది అనిపించి 1923 నుంచి 1930 వరకు పలహారాలు తిందా. అట్లా అనిపించింది, మనం తింటున్నట్టు అనిపించింది, చేసేది. ఇప్పుడు నీకు ఒక్కటే గుర్తుపెట్టుకున్నావేం, అనిపించిన తర్వాత చేయని వాడు కొందరు, అనిపించి 2-3 రోజులు చేసి వదిలేసేవాళ్ళు కొందరు, అనిపించిన తర్వాత చేసినవా నీ మనసు బాగున్నట్టు నువ్వు ఆపు. ఇంకా కన్సిస్టెన్సీ అంటాం కదా. ఇప్పుడు నాకు యూట్యూబ్ చేయాలనిపించి చేస్తున్నా అంతే, తప్పో ఒప్పో రైటో లైటింగ్ ఉందో లేదో కనిపిస్తుందో లేదో అర్థమైతే అవన్నీ నాకు అనవసరం, చేయాలనిపించి చేస్తున్నాను. ఒకరోజు ఆపాలనిపిస్తే ఆపాడు తప్పుతా, సింపుల్. రెండోది, ఇప్పుడు తాను స్త్రీ అని జనాలు అనుకుంటున్నారు కాబట్టి జనాలకి ఆ భావన తీసేయలేదు కాబట్టి పొద్దున పూట తిరగడం మానేసి రాత్రిపూట తిరిగేదంట. ఇప్పుడు ఆడదాని ఎందుకమ్మా ఎక్కడ పోతున్నావు అంటారు కదా, అందుకని అందరు నిద్రపోయినాక తిరిగేదంట రోడ్డంతా. తర్వాత షిట్టుకు బయటకు పోతారు కదా, ఇప్పటిలాగా మనకి వెస్టర్న్ టాయిలెట్స్ లేవు కదా, పోయిన తర్వాత ఒకసారి ఒకటి నుంచి ఝలక్ వచ్చిందంట లోపట. నువ్వు తిన్నది బాగానే ఉంది, అంత లోపట వేసినావు కానీ బయట ఎవడికి వదిలేసిపోతున్నావు అనిపించిందంట. అందుకని ప్రతిసారి గుంత తీసి పూడ్చిపెట్టడం మొదలుపెట్టిందంట అప్పటి నుంచి జీవితకాలం. చూస్తే పిచ్చిలాగా ఉంది కదా, కాదు, తన యొక్క అంతఃకరణ తన యొక్క ఇన్సైట్స్ని ఫాలో అవుతుంది. ఆమె ఎవరి నిర్ణయం గురించి ఎదురు చూడాలి, అప్పుడు అట్లా అనిపించింది చేసేసింది, అంటే చూస్తూ పోయింది అట్లా. తర్వాత భక్తులు మిత్రులు శత్రువులు అందరూ సమానం అని తెలిసింది కాబట్టి ఎవరిని కలిసేవాడిని కాదంట. చూడు అసలు ఎంత బాగుంది ఆలోచన. భక్తులు మిత్రులు శత్రువులు అందరూ సమానం అని తెలిసిపోయింది కాబట్టి ప్రత్యేకంగా ఎవరిని కలవను అని చెప్పింది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అయ్యా నమస్తే, నా లైఫ్లో ఇదే కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు. అంటే ఎప్పటి నుంచో పరిచయం ఉన్న నన్ను స్పెషల్ గల్వ అంటే కనిపిస్తుంది అట్లా, ఎవడు స్పెషల్ కాదు, అందరు సేమ్. ఆ తర్వాత
ఇక అందరి ఇంట్లోకి పోతే లేదా ఎవరి దగ్గరికి పోయేది లేదు. అందుకని వెళ్ళటమ్మా వీలు కాదని చెప్పేసినాను, అయిపోయింది. తర్వాత ఈ లాంగ్ ఇయర్స్ ఆఫ్ మౌనం, ఆ తర్వాత వాటిల్లో నీరసం వచ్చి 12 ఏళ్ళ మన మౌనాన్ని వదిలేసింది. ఆ తర్వాత రుచి కోసం కాకుండా ఏదైనా తింటాను డిక్లేర్ చేసినట్టు. ఇంకా అక్కడి నుంచి రుచిని పట్టించుకోలేదు. 1929. ఆ తర్వాత ఎచటనుందు మరియు మొదట ఇల్లు తనది కాదని వెడలగొట్టిన శక్తి. అంటే ఇప్పుడు అన్ని ఇండ్లు నీవి కావని ఈ ఇంట్లో ఉంటున్నావు, నీది అనుకుంటున్నావు కదా అని బయటికి వెళ్ళిపోయింది కదా. తనంతకు తానే, అంటే వెళ్ళగొట్టబడ్డదంటే తనంతకు తానే బయటికి వెళ్ళిపోయింది, ఎవరు చెప్పలే అట్లా. ఆ తర్వాత అప్పుడు తనకి ఇలా అనిపించిందంట, ఇప్పుడు ఇటు కాకపోతే అటు ఉంటావు, అది నాదనిపిస్తుంది, అటు కాకపోతే ఇటు ఉంటావు, ఇటు నీది అనిపిస్తుంది. అసలు ఏది నీది కానప్పుడు ఎక్కడుందో ఏం కాదు కానీ ఇంటికి వెళ్ళిపోయిందంట. అంటే ఎవరితో చర్చించింది? ఎవరితో లేదు. ఇప్పుడు చర్చించడాలు ఏముండవు. నువ్వు అడవిలో ఒంటరిగా ఉన్నావు అనుకో, ఇన్సైట్ అంటారు, అనిపించగానే చేస్తుంది. మళ్ళీ కరెక్ట్ అవ్వగానే మళ్ళీ చేస్తుంది తప్ప వేరే వాళ్ళకి విరోధ భాష కనిపిస్తుంది. ఇంతకుముందు చెప్పిన మాట తప్పిందని వేరే వాడు అనొచ్చు. పిల్లలకు అట్లా ఉండదు, యోగులకు అట్లా ఉండదు. ఏ యోగి చెప్పిన మాట జీవితకాలం నిలబెట్టుకోడు. వాడు సందర్భాన్ని బట్టి చేస్తాడు, అంతే, పరిపూర్ణంగా చేస్తాడు. వాడు దాన్ని జస్టిఫై చేసుకోడు, లేదా నీ యొక్క ఒపీనియన్ కోసం చూడు. ఇది పూర్తి ఆమె వ్యక్తిగత జీవితం. ఇప్పుడు ఇంకోటి, ఆమె ఆ ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళింది ఎవరికైనా నష్టం రా. ఆమె తన ఇన్సైట్ని ఫాలో అవుతుంది, అంతే. ఎవరితో మాట్లాడినారు కదా, రాసే వాళ్ళకి ఎలా తెలిసి మాట్లాడేది? ఆ 12 ఏళ్ళు మాట్లాడలేదు, తర్వాత మాట్లాడింది. ఆ 12 ఏళ్ళు మాట్లాడలే. ఇంకొకటి, ఇక ఇది చాలా కామెడీ ఉంది. నవీన్ మాట్లాడు. అయితే ఇప్పుడు ఏది నాది కాదని తెలిసిన తర్వాత లేచి నిలబడ్డదంట. నిలబడ్డ తర్వాత నడవాలనిపించలేదంట. ఇప్పుడు ఈ ఇల్లు నాది కాదని తెలిసింది, ఏ ఇల్లైనా నాదే అని తెలిసింది. సరే, ఇటు నుంచి అటు పోయినా అటు నుంచి ఇటు పోయినా ఒకటే అని తెలిసింది. అందుకని ఇటు నుంచి అటు పోదాం అనుకుని లేచిందంట. మీ ఇంటికి వస్తున్న పదాన్ని లేచిన తర్వాత ఇక్కడి నుంచి అక్కడికి ఇల్లు అనుకుంటుంది, కానీ మరి మధ్యలో కూడా ఇల్లే కదా అని మధ్య అక్కడ నిలబడ్డదంట. నిలబడితే నీ టైసన్ వచ్చి మా ఇంటికి రా తల్లి అని గుంజకపోతే వాళ్ళ ఇంటికి పోయేదంట. ఒకవేళ గుంజకపోతూ ఇల్లు డోర్ తీస్తారు కదా, అక్కడే ఉండిపోయేదంట, వచ్చేది కాదంట. ఇది కూడా ఇల్లే కదా అనేదంట. తర్వాత బంగారం కానీ ఏ ప్రపంచం దేనికైతే విలువనిస్తుందో వాటిని తాకేది కాదంట. సింపుల్. ఆ తర్వాత పాపము పుణ్యము లేని స్థితే పరమాత్మ స్థితి అని చెప్పేదంట. ఇప్పుడు ఇంత విరోధాభాష్యంగా ఉన్న స్టేట్ అందరూ. తర్వాత ఆకలి దప్పులు లేనివాడు పరమాత్మ అని తెలిసిందంట. ఇది బ్రహ్మసూత్రాల్లో కూడా ఉందిరా, నేను కూడా చెప్తున్నా. అంటే సాక్షికి ఆకలి దప్పులు ఉండవు. నేను చాలామందిని అడుగుతా, ఇప్పుడు మనసుకి అవుతుంది కరెక్టే, శరీరానికి అవుతుందా? ఒకటి. శరీరానికి చలి అవుతుంది, మనసుకు అవుతుందా? రెండోది. ఆలోచించుకోండి మీరు, చలి దేనికైతుంది, బాధ దేనికైతుంది? అబద్ధానికి బాధ అవుతుంది, చలి సత్యానికి అవుతుంది ఎప్పుడైనా సరే. అబద్ధం బాధ కాబట్టి శరీరానికి అయితే లేదు. అంటే కొన్నిసార్లు అంటే ఏదన్నా మనది అనుకున్నది బాగా ఏదైనా మిస్ అయినప్పుడు అనుకోవడంతోనే దోషం వచ్చింది. ఓకే, కానీ బాడీకి అదే నువ్వు అనుకోకపోతే అయిపోయాయి కదా. ఇప్పుడు ఇజ్రాయెల్లో ఎంతోమంది చచ్చిపోతున్నారు, నువ్వు ఎప్పుడు అనుకోలే నా వాళ్ళని, మా కక్క, మా చిన్న కక్క, మా పెద్ద కక్క అనుకుంటే ఇప్పుడు నువ్వు ఇట్లుంటావురా, నేను మాట్లాడలేదు పోవాలి అంటావు. ఇప్పుడు నువ్వు మీ ఊరికి పోవు, ఇజ్రాయెల్ పోతావు. తర్వాత మళ్ళా ఎవరిని కానీ రమ్మనుటకు హక్కు లేకపోయింది. అంటే ఇప్పుడు ఎవ్వరు నా వాళ్ళు కాదని ఒకటి, అందరూ నా వాళ్ళు అయినప్పుడు నేను సపరేట్గా పిలిచేది ఏంది? ఇక ఎవరిని పిలవను అని నిర్ణయం తీసుకున్నాను. ఎవరన్నా వస్తే ఓకే, ఎవరన్నా పోతా అంటే ఓకే. అప్పుడు తనకు తెలిసింది అసలు ఉండవలసింది ఒక మనిషి హృదయంలో తప్ప ఇంకెక్కడ కాదు. ఇప్పుడు నేను నీ ఇంటికి రాను, కానీ నేను నీ హృదయంలో ఉంటా పో అనేదండి. అట్లా ఉంచుకో, తద్వారా నేను నీతోనే ఉన్నా, నువ్వు కూడా నా హృదయంలో ఉన్నావు పో, నీ పని నువ్వు చేసుకోపో, టాటా బాయ్ బాయ్. ఆ తర్వాత గుడ్డ మాపు నీదియు, ఆ గుడ్డను ఉతుకుటకు వేరే వాళ్ళ నీకు అని ఒక ఆలోచన వచ్చిందంట. నువ్వేమో మాపుతున్నావు, నువ్వు మాపిన దాన్ని వేరేవాడు ఎందుకు ఉతకాలి, సద్వారా నా గుడ్డ నేనే ఉతుకుంటా అన్న భావన వచ్చి తన ఒకటే బట్ట అది తనే ఉతుక్కొని తనే ఆరబెట్టుకొని స్నానం చేసి కట్టుకునేదంట. ఇదొకటి. ఇవన్నీ చూడు రిజిస్టర్ అయినాయి అంటే ఆమె ఏం చేసినా ప్రగాఢంగా చేస్తుంది. ఇప్పుడు మనుషులు అనంతమైన పనులు చేస్తారు, ఏది రిజిస్టర్ కాదు. అనంతమైన మాటలు మాట్లాడతారు, ఏది రిజిస్టర్ కాదు. రమణ మహర్షి ఒక్కసారి ఒక మాట చెప్పింది వాళ్ళమ్మకి, అది ఇప్పటికి గోడ మీద ఉంది.
రిజిస్టర్ అవుతుంది కొన్నిసార్లు. ఇప్పుడు నేను చెప్తున్న సామరస్యం రిజిస్టర్ అయింది, సాక్షి రిజిస్టర్ అయింది జనాలకి. నేను చెప్పినంత ఎప్పుడు చెప్పుకుంటాడు సాక్షి గురించి. ఆ తర్వాత ఇది ఇంకొకటి. సో నడుచుటకు కాళ్ళు ఉన్నప్పుడు రైళ్ళు కార్లు ఎక్కడం ఎందుకు? నిన్న కూడా ఒక ప్రస్తావన, మనం ఇది చేద్దాం టాక్ ఒకటి గుర్తు చేయరా నవీన్. ప్రయాణం చేయడం వేరే, ట్రాన్స్పోర్ట్ అవ్వడం వేరే. ఐఎమ్ ట్రావెలింగ్ అంటాడు కదా, యు ఆర్ నాట్ ట్రావెలింగ్, యు ఆర్ బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్. నువ్వు రైల్లో పోతున్నావు అరకు, నువ్వు రైలుకు ప్రయాణం చేస్తలేవు, నువ్వు రైల్లో ట్రాన్స్పోర్ట్ చేయబడుతున్నావు. ఒక బియ్యం బస్తాని ట్రాన్స్పోర్ట్. నువ్వు ఎక్కడ ప్రయాణం చేస్తున్నావు? ప్రయాణం అంటే కాలితో నడిచేదే, మిగతావి ప్రయాణాలు కావు, మిగతావన్నీ ట్రాన్స్పోర్టేషన్స్. మనం నడక కొంటున్నా కూడా కాదు అది, అంతవరకు నువ్వు ప్రయాణం చేసినట్టు, మిగతావి కాదు. నువ్వు అప్పుడు అరకు పోలే, ఈ హైదరాబాద్ ఎంత తిరిగినావు అంతే ప్రయాణం చేసినావు బేసికల్లీ. అయితే ఈమె అనిపించిందంట కాళ్ళు ఉన్నప్పుడు ఎందుకని చెప్పి ఎక్కడికైనా కాళ్ళతో పోయేదంట. అయితే చూడు, సంవేదనశీలత, కట్టరత లేని స్థితి అంటే ఇది. ఎక్కడన్నా నడవలేని స్థితి నది వచ్చిందనుకో, అప్పుడు పడవెక్కి కూర్చుందంట. అంటే ఎక్కడైతే కాళ్ళు పనిచేయవో అక్కడ వాహనం వాడదాం అని చెప్పి అట్లా ఆచరించిందంట. తర్వాత ఎవరైనా నమస్కారం చేసినప్పుడు రూపంగా ఉన్న తన స్థితి హీనమని తేలుట చేత ఆ మహాపూజతను భరింపలేక పడిపోయి చేతులు కాళ్ళు వంకలు తిరిగిపోయి, అంటే వాళ్ళని వాళ్ళు చూసుకోలేక నాకెందుకు నమస్తే పెడుతున్నారు అంటే, ఒకరంటే ఇద్దరంటే ఒక వచ్చిన వాళ్ళని నమస్తే పెడితే చాలా బాధపడేదంట. నమస్కారాలు పెట్టడం ఆపి మిమ్మల్ని మీరు ఎవరో గుర్తించుకోండి అని చెప్పే ప్రయత్నం చేసిందంట. ఆ తర్వాత వేరే వాళ్ళ అంగిలి కూడా తింటే ఏం కదని తినడం మొదలుపెట్టినట్టు. అంటే రకరకాల లేయర్స్ అన్నీ ఎగిరిపోతున్నాయి. అంటే ఉన్న స్థితి మూల స్థితి అదేరా. ఇప్పుడు రమణ మహర్షి ఒక టైంలో విరూపాక్ష గుహలో ఉన్నాడు, అక్కడే ఉండిపోతారని చెప్పాడు. కానీ విరూపాక్ష గుహ నుంచి కొండ దిగి కింద ఉన్నాడు, మళ్ళీ అక్కడే ఉండిపోతారు అన్నారు. తర్వాత తనకు చిన్న మంచం వేస్తే అక్కడికి పోయాడు. సో ఇప్పుడు రమణ మహర్షి మాట మారుస్తున్నట్టు కదా, ఎక్కడున్న తన స్థితి కొనసాగిస్తున్నాడు, అది ముఖ్యం. ఇప్పుడు అందరూ ఉద్యోగాలు చూస్తారు, సూపర్ఫిషియల్. శ్రద్ధ చూస్తాడు ఒకడు. ఏ ఉద్యోగం అన్నా చేయి, శ్రద్ధ సమానంగా ఉందా? నీకు ఉద్యోగ ధర్మం పట్టుకోలేదు, శ్రద్ధ ఉంది, నీకు మూలం పట్టుకున్నావు. ఒకడు ఉద్యోగం పట్టుకున్నాడు అనుకో, వాడు శ్రద్ధ లేదు, మంచి ఉద్యోగం, మంచి పైసలు వస్తే ఒకటి, పైసలు రాకపోతే ఇంకోలాగా అట్లా చూస్తున్నాడు. ఇది ఈమెది అట్లా. ఇంకా ఈమె చాలా గమ్మత్తుగా ఒక వ్యక్తి కళ్ళు చూసిన తర్వాత ఎలా ఉన్నాయంటే యోనిలాగా ఉందని చెప్పిందంట. కళ్ళ అంటే ఏం మాట్లాడుతుంది చూడు, అసలు ఆశ్చర్యం. తర్వాత నాకు అద్భుతంగా నచ్చింది ఇదేంటంటే, వినువారికి తెలియదని తెలిసి ప్రజల్లో మాట్లాడేదానికి మాట్లాడని ఎరుకత కలిగి మాట్లాడలేకపోయింది, ఇది ఒకటి. రెండవది, కళ్ళకి ప్రారంధం అంటే అవకాశం ఉంది కళ్ళు మూసుకునేది, శరీరానికి అవకాశం ఉంది కదలకుండా కూర్చునేది. వినకుండా ఉండే అవకాశం లేదు కదా, ఉందారా? అదొక్కటి లేదు. మనిషికి అన్ని అవకాశాలు ఉన్నాయి చూడరా. నేను కదలకుండా ఎన్నే ఉంటా, చక్ర ముక్కలం పెట్టుకుంటా, ఇట్లా పడుకుంటా, అన్నిటికీ అవకాశాలు ఉన్నాయి. లేదా ఇట్లా కళ్ళు మూసుకుంటా, లేదా ఏ చేతులు సైనా కళ్ళు మూసుకున్నా, తలవాలు చేసిన, ఇవన్నీ నేను చేయొచ్చు కదా, వేరే వాటి సపోర్ట్ లేకుండా. అంటే నా అంతకు నేను షట్ డౌన్ చేసేసుకోవచ్చు. కానీ ఒక్కటి మనిషి షట్ డౌన్ చేయడు, ఏంటది? వినకిడి. నువ్వు ఖచ్చితంగా వినవలసింది. ఆడ బోర్ వేస్తున్నాడు, ఇది సావాలి మనం. కానీ అక్కడ ఎవడో పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ చేస్తున్నాడు, కళ్ళు మూసుకుంటే అయిపోతుంది. బట్ వినడం అనేది అనివార్యము, అందుకని వినేదంట అంతే. ఆ టైంలో ఏం చేసిందంటే కళ్ళు మూసుకుందంట. చెప్పు నాయనా చెప్పు. ఆ తర్వాత ఇంకా అవసరమై మీరు కళ్ళు మూయకండి మాకు ఇబ్బంది ఉందంటే కళ్ళు తెరిచి నీళ్ళకేసిందంట. తర్వాత ఈమె 1911 నుంచి 52 మధ్య రకరకాల ప్రదేశాలు మార్చింది కూడా. సో ఆమె ఉన్న ప్రదేశాలన్నీ ఇప్పుడు శాంతి కుటీరము లేకపోతే శాంతివనం అట్లా పేర్లు పెట్టుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. ఆ తర్వాత సో అచ్చట ఇచ్చట తిరుగుతున్నావు కదా, ఇంకొక చోట ఉండిపోరాదు ఫైనల్గా అనే వచ్చిందంటే, ఇంతవరకు వయసు అయిపోయింది కదా. అట్లా తను కట్టుకున్న ఆశ్రమంలోనే మొత్తం కలియ తిరిగి ఇక్కడ ఉంటే ఇప్పటి నుంచి అని అక్కడ ఉండిపోయినాను, అక్కడే ఉండిపోయినాను. ఆ తర్వాత ఒక వ్యక్తి రంగారెడ్డి అని ఆయన్ని పిలిచి నీతో మాట్లాడాలని ఉంది అన్నదంట. అతను వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడలేదు, గొప్ప విషయాలు మామూలుగా మాట్లాడింది. ఆ తర్వాత ఆమె ఎప్పుడు మాట్లాడలేదు, మరణించే వరకు సైలెన్స్ ఉండిపోయింది. ఆ తర్వాత ఆ శాంతి కుటీరం పడమటి సరిహద్దును అట్లా ఉండి అట్లే నిష్క్రమించింది భూమి మీద నుంచి. ఇప్పుడు ఈమె జీవితంలో ఇప్పుడు ఎంతోమంది డబ్బులు సంపాదించిన వాళ్ళ కథ నేను చెప్పొచ్చు.
ఒక కంపెనీలు పెట్టి వాళ్ళ కథ చెప్పొచ్చు. ఈమె కథ ఎందుకు చెప్తున్నా అంటే జీవితం జీవిస్తే ఎట్లా ఉంటుంది. ప్రాపంచికంగా సక్సెస్ అవ్వడాలు, ఫెయిల్యూర్ అవ్వడాలు, ఏదో కరకేది ఖానా అవార్డు వచ్చింది, అది వచ్చింది, ఇవన్నీ సూపర్, అవి ఓకే. ఇది చాలా వినూత్నమైన. ఇప్పుడు ఉదాహరణకి ఒక ప్రకృతికి అనుసంధానమైన వ్యక్తి క్షణక్షణము తనకు కలిగే సంవేదనతో అట్లా లయమైపోయి జీవిస్తే ఎట్లా ఉంటుంది దానికి అక్షరం ఇది. ఒకవేళ అక్షరాలు రాసేవాళ్ళు లేకపోతే ఎవడేం చేసేవాడు కాదు. మొన్న కూడా చదివినా, మళ్ళీ ఒకసారి చదువుతాం మనందరి కోసం. ఎంత గొప్పగా ఉంది అసలు, పిచ్చెక్కిపోయింది. ఎవరేమే చూడరా అరే నవీన్, మఠము వద్దు. ఇప్పుడు నేను చెప్తున్నదంతా ఉంది అందులో. రమణ మహర్షి చెప్పింది ఆచరించింది. మఠము వద్దుర మాకు, పటము వద్దుర మాకు, పూజలే వద్దను పుణ్యతల్లి. అంటే మఠము వద్దు అంటే ఆశ్రమాలు వద్దు, నీ పటాలకు దండలేసుకోవడాలు వద్దు, అసలు పూజలే. ఈ పూజలు అందుకే నేను చెప్తా కదా, గురువుని చూసి నువ్వు థ్రిల్ అయినవా, నువ్వు విషయం అర్థం కాదు నీకు. గురువుని మామూలు సాదాసీదే మనిషిగా చూడు. ప్రశ్న అడగడానికి జవాబిచ్చే ద్వారం అదంతే. రెండవది, తలను దాచను మీదు తాటాకు పంచే చారురామాకను మేలు తల్లి. చిన్న ఇట్లా దాపు ఉంటే చాలు, మళ్ళీ ఆశ్రమం, మళ్ళీ గెటప్, గురువు గారికి అది బొంగి పోసాను. ఏంది ఇది? మంత్రోపదేశమున్ తంత్రము నడిపించి పైకంబు గుంజని బంగారు తల్లి. ఎవరికైనా ఉపదేశం చేసినా దానికి చెప్పి గురువుగారికి కొంత దక్షిణ వేసిపోండి, అలాంటివి చేయకూడదు. ఇప్పుడు మా దగ్గర ఎప్పుడైనా డబ్బు ఎస్టాబ్లిష్ అయింది అంటే పెయింటింగ్ సేల్ అయితే అయ్యింది, కానీ నేను చెప్పినందుకు, సలహా ఇచ్చినందుకు జీవితంలో డబ్బు తీసుకోలేదు. చాలామంది నన్ను అడుగుతున్నారు కూడా, అపాయింట్మెంట్కి ఉన్న డబ్బులు ఉంటాయి అంటే, మనిషిని కలుసుకోవడానికి డబ్బులు ఏందబ్బా, నీ ఇల్లు వచ్చేసేయి. అలాగే నీ ఇల్లు నాదనుకుంటూ వచ్చేస్తే నీకు అభ్యంతరం లేకపోతే, నాకైతే అభ్యంతరం లేదు, ఎవరన్నా రావచ్చు. నన్ను డిస్టర్బ్ చేయకు, నేను చూడొచ్చు చూడకపోవచ్చు, నా పని చేసుకుంటే నీ పని నువ్వు చేసుకో. సో మంత్రోపదేశమున్ తంత్రము నడిపించి పైకంపు గుంజని పావనమ్మ, కాషాయ వస్త్రాల వేషాలు ధరించి గురువుల మేమని కులకనమ్మ. అంటే ఒక స్పెషల్ వేషధారణ వేసుకొని నేను గురువుని అని చెప్పడానికి ఏ ప్రయత్నం చేయని అటువంటి ఒక వ్యక్తి కాదామె. కపట వేదాంతంబు కడునేర్పుతో చెప్పి మోసంబు చేయని ముసలి తల్లి. ఏదో అడ్డగోలుగా నోటికి వచ్చినంత వాగి తనకు అనుభవం లేనిది కూడా చెప్పి మోసం చేయలేదు ఆమె. మమ్ము గురువుగా మీరు మదిలోన ఎన్నడు తలచవద్దని చెప్పు మంచి తల్లి. నన్ను గురువు అని అనుకోనే వద్దు. రమణ మహర్షి అదే చెప్పిండు, కృష్ణమూర్తి అదే చెప్పిండు, నిసర్గదత్త అదే. అసలు గురువు అనే థాట్ తీసేసి నీ ప్రశ్నకి జవాబు తెచ్చుకో, దాన్ని అనుభవించు, క్లియర్ చేసుకో, జీవించుకో. అట్లా ఎంత బాగుంది. తర్వాత గురువు ఎంగిలి తిన్న కూడు ముక్తి ఎటంచు తలపరాదని అమ్మ పలుకునేప్పుడు. అంటే గురువు కాళ్ళగా పడుంటే ముక్తి వస్తుంది, గురువు తిన్న దాంట్లో చివరి మెతుకు తింటే ముక్తి వస్తుంది, గురువు కూర్చున్న చోట కూర్చుంటే శక్తి వస్తుంది. ఇట్లాంటిదంతా అబద్ధం. ఇదంతా నీ మనసు కల్పించే మాయనే. అన్ని ప్రదేశాలు ఒక్కటిగా చూడు, అందరి మనుషులు ఒక్కటిగా చూడు. అందరి మనుషులు ఒక్కటిగా చూడంటే ఒక్కటని కాదు, మూల స్థితుల్లో ఒక్కటి. నీ ఆకలి, ఇప్పుడు ఆవులకి గడ్డి పెట్టినాం, ఆకలికి గడ్డి పెట్టిన ఆవుకు కాదు. సరే నీ ఆకలికి కూడా పెడతా, కానీ నువ్వు సంపాదించుకోగలవు, నువ్వు చేసుకోగలవు అన్నప్పుడు నేను రాను నీ దగ్గరికి. నువ్వు చేసుకోకు. నువ్వు చేసుకోలేని స్థితి వచ్చింది, నీకు జ్వరమే వచ్చింది, చేసి పెట్టాలి. ఆకలిని అడ్రస్ చేస్తున్నావు అంతే తప్ప మనిషి ప్రాధాన్యత లేదు. అట్లా చిన్నమ్మ చెప్తున్న దాంట్లో కూడా ఎక్సలెంట్. చాలా ఇందులో చాలా గొప్ప 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 లైన్స్ ఉన్నాయి. ఎక్కడ తీసినా అమృతమే. పోదామంటే బుద్ధి పుట్టదు, ఉందామంటే ఉండనీయదు, కొంత దూరం పోయిన పిదప తిరిగి వెనక్కు వచ్చి వేయుట, ఎంత వారని ఏడ్చిపోవుట, ఎందులకో తెలియదో అమ్మా చిన్నమ్మ, ఈ గందరగోళం ఏమిటో అమ్మా చిన్నమ్మ. చిన్నపిల్లలతో ఉంటే ఎట్లుంటుంది, యోగితో ఉంటే ఎట్లుంటుంది. వాడి మాట వాడు వింటున్నాడు. ఆయన చేసిన దాన్ని ఇదే ఫైనల్ అనుకొని మిగతా వాళ్ళంతా అనుకునే లోపు అది మార్చేస్తారు. ఒకసారి ఒక ఆశ్రమానికి కథ పేరు చెప్పాను, మొత్తం తెలిపేయించండి అని చెప్పాను ఆశ్రమానికి. ఓయమ్మ వీడు చెప్పిపోయాడు, ఇంత పెద్ద ఆశ్రమం డబ్బులు గిబ్బులు జమ చేసి మొత్తం తెలిపేయించి సగం అయిపోయే లోపు వద్దులే నలిపే ఉండదు అన్నట్టు. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? అవునా వాడకో, నువ్వు ఏం చెప్తున్నావు? నువ్వు మస్తు కోపం వస్తుంది గురువుల మీద, కానీ అంతులేని వాత్సల్యం ఉంటుంది. ఎందుకో తెలుసా? చిన్నపిల్లలు చిందాన కనిపిస్తారు, వాళ్ళకి ఏం ఉండదు లోపల. తెలిసిపోతుంది, నీకు నరాలు తెలిసిపోతుంది. వీడికి ఏ ద్వేషం లేదు, ఏం లేదు, పిచ్చినా కొడుకు అంతే. ఏదో చేస్తున్నాడు, దీంట్లో ఏదో మేలుందో ఏదో. నేను చేయనండి, నా వల్ల కాదండి. అట్లా సరే చేయవా, వద్దులే, సరే ఎప్పటి వరకు కావాలి, ఇట్లుంటుంది. ఇప్పుడే కాదండి, అట్లా ఎట్లయితుంది, సరే నీకు నచ్చినట్టు. ఇట్లాంటి కాన్వర్జేషన్స్ బుచ్చారెడ్డి దగ్గర చూసేవాడిని. అట్లా ఏం పుస్తకం ఇది, దీనికి ముందు మాట రాయాలట, అవసరం లేదు, వీళ్ళు తీసుకెళ్ళు. తర్వాత సార్ ఏమి
పుస్తకం బాగాలేదు సార్ కరెక్ట్, కానీ మీరు రాస్తే దానికి వాల్యూ వస్తుంది. ఇట్లాంటి తెలివికి ఏం తక్కువ లేదు. ఎప్పుడు కావాలి అంటే రేపటి వరకు కాదు, తీసుకపో నడు పో, ఇట్లా చనువు. సార్ పనులు ఉన్నాయి నాయన, చేయలేని కుదరదు నాకు. కాదు పో. సరే సార్ రేపు సాయంత్రం వరకు ప్లీజ్ సార్, ఎల్లుండి బుక్ ఫంక్షన్, ఇంకోటి మీరు రావాలి. నేను వస్తుందో రాని చెప్పాను, కానీ సాయంత్రం వచ్చి తీసుకోపో, ఇప్పుడే రాసి పడేస్తా. ఇట్లా ఒక్కటన్నా స్థిరమైన మాట ఉందా? కానీ పని జరిగింది, అది అల్టిమేట్ అన్నట్టు. ఏం చెప్పాడు ఇప్పుడు చాలామంది స్థిరమైన మాట ఏం జరగదు వాడితో. సో ఇక్కడి నుంచే చిన్నమ్మ గారికి శిరస్సు నమస్కారం చేస్తున్నా. ఆధ్యాత్మికతకు సంబంధించిన నిజమైన అనుభవం ఆమెది అని నాకు రూఢి అయింది. నేను ట్రెమెండస్లీ జాయ్ఫుల్గా ఉన్న ఈ పుస్తకం చదివినప్పుడల్లా. అంత బాగుంది అసలు. ఇంకొకటి, టైసన్ ఈమె బొమ్మను నువ్వు వేయాలని నేను కోరుకుంటున్నా. రాధామురళి గారికి మనం గిఫ్ట్ ఇద్దాం. తర్వాత ఎవరెవరికైతే చిన్నమ్మ బొమ్మ కావాలో నేను ఒక ప్రింట్ తీస్తా, నచ్చిన వాళ్ళకి తక్కువ ధరకి ఇచ్చేస్తా, ఊరికే పెట్టుకోండి. మరణించిన తర్వాత ఫోటో తీస్తే ఎంత బాగా ప్రశాంతంగా నా దగ్గర ఉంది ఫోటో. దీని పాడు కూడా కట్టి పాడుకోవాలనుకుంటున్నా. మఠము వద్దుర మాకు పటము వద్దుర మాకు పూజలే వద్దను పుణ్య తల్లి, తలను దాచన మీద తాటాకు పంచయే చాలురా మాకను మేలు తల్లి, మంత్రోపదేశము తంత్రంబు నడిపించి పైకంబు గుంజని పావనమ్మ, కాషాయ వస్త్రాల వేషాలు ధరించి గురువులము మేమని కులకనమ్మ, గ్రంథ వేదాంత మదియు గరపదమ్మ, ఆత్మవేదాంతమే చెప్పు అమ్మ ఎప్పుడు, సత్యవేదాంతమే పలుకు సతతమమ్మ, ఆత్మరూపంబు చిన్నమ్మ అవనియందు. శ్రీ సరస్వతి.